ఇక్కడ మిల్లెట్స్ అన్ని పల్సెస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. చెప్పు. పల్సెస్ ఏమో నాకు తెలీదు చెప్పు. ఇక్కడ మనకి మిల్లెట్స్, పల్సెస్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చెప్పు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్. చెప్పు ఫేమస్గా చెప్పు. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రకృతి వనం దగ్గర నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు ఉంటుంది, మళ్ళీ 4 PM నుంచి 8 PM వరకు ఉంటుంది. ఇప్పుడే మనం ప్రకృతి వనం ఆర్గానిక్ హబ్కి వచ్చాం. ఇక్కడ కంప్లీట్గా మనకి ఆర్గానిక్ ఫుడ్డే ఉంటుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం రండి. బార్లీ ఉన్నాయనుకుంటారా? ఇప్పుడైతే మనకి బయట అన్ని ఫుడ్స్లో కెమికల్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట. ఈ ప్రకృతి వనంలో మనకు అన్నీ ఇవే లభిస్తాయి. మేమైతే ఇది ఫస్ట్ టైం వచ్చాము, కొన్ని తీసుకున్నాం కూడా, అవి కూడా చూపిస్తాను మీకు. కానీ చాలామంది వచ్చి కూడా కొనుక్కుంటున్నారు ఇక్కడ. అండ్ ఇప్పటి కాలంలో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఆర్గానిక్ ఫుడ్. ఇక్కడైతే అన్ని సామలు, కొర్రలు మీరు చూసినట్లయితే జొన్న రవ్వ, రాగులు అన్నీ ఉన్నాయి. లేదంటూ లేదు ఇక్కడ. ఇది పెట్టి కూడా జస్ట్ 3 months అయిందంట, కొత్తది ఈ స్టోర్ కూడా. మనకి బయట షాప్స్లో అయితే మనకి ఎక్స్పైరీ డేట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో కెమికల్స్ చాలా ఎక్కువ కలుపుతారు. ఇక్కడైతే మనకి బయట షాప్స్లో అయితే మనకి కెమికల్స్ యూస్ చేసి ప్రోడక్ట్స్ని తయారు చేస్తారు కాబట్టి అది 2-3 years వరకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇక్కడైతే మనకి ఎక్స్పైరీ డేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఏ కెమికల్ యూజ్ చేయరు కాబట్టి. సో ఇక్కడ నేను అన్నీ చూపిస్తాను, చూడండి. హెల్తీ ఫుడ్స్, ఆల్ హెల్తీ ఫుడ్స్ ఇన్ మై ల్యాండ్. ఇప్పుడు నేను బయట నుంచి చెప్పాను కదా ప్రకృతి వనం కంప్లీట్గా ఆర్గానిక్ ఫుడ్ ఉంటుందని. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి. హాయ్ అండి, ఇది అంతా ఆర్గానిక్ ఫుడ్. కంప్లీట్ ఆర్గానిక్. ఓకే, మేమైతే ఫస్ట్ టైం అనమాట రావడం. ఆర్గానిక్ ఫుడ్ తింటారా? తింటాము, అంటే ట్రై చేద్దామని. ఇప్పుడున్న కాలంలో అన్ని కెమికల్సే కదా, సో ఇది ట్రై చేద్దామని వచ్చాము. మేము మందన్ సత్యనారాయణ గారి వీడియోస్ కూడా చూస్తామన్నమాట. ఆయన తింటే, ఆయన చెప్పిన రెసిపీస్ కానీ అవి తింటే చాలా హెల్తీగా ఉంటారు కదా. సో అలా వచ్చాము. మేము డైరెక్ట్గా ఇక్కడికి రావాలనుకుని రాలేదు, నార్మల్గా ఇలా వెళ్తున్నాము. అయితే ప్రకృతి వనం అని ఉంది, కింద అంతా కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ అని ఉంది. సో వచ్చాము. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి? అన్ని కిచెన్లోకి సంబంధించిన అన్ని గ్రాసరీస్ ఉంటాయి. కంప్లీట్ ఇది ఆర్గానిక్ హబ్ అన్నమాట. ఓకే, ఇది మదనపల్లి ప్రసాద్ గారి బ్రాంచెస్. ఇది ఆయన వీడియోస్ కూడా చూస్తే అర్థమవుతుంది. అంటే మదన్ సత్యనారాయణ గారి లాగానే అది కూడా కొంతమంది ఆర్గానిక్ ఫార్మర్స్ తోటి కనెక్ట్ అయ్యి గ్రూప్ లాగా ప్రాసెసింగ్ చేసి ఆయన పంపిస్తూ ఉంటారు. దీనికి బ్రాంచెస్ ఉన్నాయా? హైదరాబాద్లో తనదే షాప్ ఉంది. దాన్ని ఇక్కడ ఫస్ట్ టైం నాకు ఇచ్చారు అంతే. ఇంకెక్కడ ఆంధ్ర, తెలంగాణ ఇంకెక్కడా లేదు. ఓన్లీ 2 stores, హైదరాబాద్ ఒకటి, ఖమ్మం ఒకటి. హైదరాబాద్లో 2 stores ఉన్నాయి, అండ్ దెన్ ఖమ్మం. బాగుంది స్టోర్ అయితే. ఇప్పుడే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. బాగా అనుకున్న దానికంటే కూడా బాగా. జస్ట్ మేము స్టార్ట్ చేసి ఇది 3rd month. బాగుంది. 3 months అవుతుంది. అవును. ఏం
కూడా ఫస్ట్ టైం ట్రై చేద్దామని వచ్చాము. కొనుక్కొని వెళ్ళి మళ్ళీ వస్తాం, చూసి తప్పకుండా డెఫినెట్ గా అయితే వస్తాం. ఓకే అండి, వస్తాయి కూడా అంత బాగుంటాయి ఇవి. తప్పకుండా మళ్ళీ ఒకసారి కొనుక్కున్న వాళ్ళు కంపల్సరీ మళ్ళీ సెకండ్ టైం వస్తారు. ఇందాక తాతగారు కూడా వచ్చారు కదా, ఆ తాతగారేమో ఉప్మా అలా చేసుకుంటారు అనుకుంటా, 2 ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళారు. చూసాము. చుట్టుపక్కల వాళ్ళు అందరు వస్తారా? ఓకే. వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు. సూర్యాపేట, ఓకే. మహబాద్, ఆహా. ఇది అడ్రస్ కనుక్కొని ఇంతకుముందు మేము అక్కడ నుంచి భద్రపల్లి నుంచి తెప్పించుకునే వాళ్ళము. ఇక్కడ స్టోర్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కాల్ చేసి మేము బస్ కి కూడా వేస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ కూడా వేస్తున్నాం. అదే హోమ్ డెలివరీ కూడా ఉంది కదా, ఫోన్ చేస్తే అలా కూడా పంపిస్తున్నాం. అలా బయట నుంచి బాగుంది. మా నైబర్స్ కూడా అందరూ తీసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు చాలా మంది. బాగుంది, మంచిగా రన్ అవుతుంది. బాగా రన్ అవుతుంది. ఇప్పుడున్న కాలంలో మనకు కావాల్సింది ఇదే కదా, మంచి ఫుడ్ తినాలి కదా. ఓకే అండి, స్టోర్ ని చూస్తాము. ఇవి సామలు అన్నమాట. అండ్ ఇవి కొర్రలు అంటారు కదా, దాని రవ్వ. ఇక్కడ మనకి రాగి ఫ్లోర్ కూడా ఉంది. ఇది వచ్చేసి రాగి రవ్వ, ఇది వచ్చేసి మనకి సద్య రవ్వ. చూడండి, వీటన్నిటితో మనం ఉప్మా లాగా చేసుకోవచ్చు. ఇది మల్టీ మిల్లెట్ రవ్వ. ఇది తీసుకుంటే బెస్ట్, అన్నీ ఉంటాయి దీంట్లో. తీసుకున్నాము. ఎంత? 110 రూపీస్. ఇది రాగి రవ్వ. ఇది ఉదరాలు అంటారు కదా, అవ్వండి ఊదర్లు. ఇది సజ్జ రవ్వ. మనకి ఇక్కడ 500 గ్రామ్స్ ఉంది, 45 రూపీస్ అనమాట. ఇది ఇగో చూడు, ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 21 జనవరి 2022 నుంచి 21 మే వరకు. అంటే మార్చ్ ఏప్రిల్ మే 5 months వాడాలి. బెస్ట్. ఏం కెమికల్స్ యూజ్ చేయకుండా తయారు చేశారు. హార్స్ గ్రామ్ ఇవి బ్లాక్ పెసర్లు. ఇవి వచ్చేసి ఎంత రేటు? 500 గ్రాములు. ఇవి వచ్చేసి గ్రీన్ పెసర్లు అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి పుట్నాల పప్పు కూడా ఉంది. ఇది కూడా ఆర్గానికే. ఇక్కడ అయితే మనకి రైస్ ఫ్లోర్ కూడా ఉంది. సజ్జలు. ఇవి సజ్జలు. మనకి ఇక్కడ రాగులు కూడా ఉన్నాయి. అండ్ చూడండి, ఇక్కడ జొన్నలు కూడా ఉన్నాయి. ఇది గాలి పోకుండా ఇట్లా ప్యాకింగ్ చేస్తారని. దీంట్లోకి మనకి గాలి వెళ్ళకుండా ఇలా ప్యాకింగ్ చేశారనమాట. ఇక్కడ మనకి రాగులు కూడా ఉన్నాయి. అరకిలో ఫ్లోర్ పిండి. ఇదేమో అరికల ఫ్లోర్. ఇక్కడ మనకి చిల్లీ పౌడర్ కూడా ఉంది. ఇది 250 గ్రామ్స్ ప్యాకెట్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇది వచ్చేసి బెస్ట్ బిఫోర్ 4 months ఉంది. కొర్రలు. ఇది కొర్రల పిండి. అండ్ ఇక్కడ మనకి సాల్ట్స్ కూడా ఉన్నాయి. సాల్ట్. ఏంటి? రాక్ సాల్ట్. ఇది వచ్చేసి మనకి కాబూలీ శనగలు. ఇదేంటిది? బొబ్బర్లు. ఇవి బొబ్బర్లు. అటు బ్లాక్ శనగలు. ఇక్కడ మనకి బ్లాక్ శనగలు కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పెసరపప్పు. చూడండి, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. కందిపప్పు కాదు, ఇది ఆనపకాయ పప్పు. ఇది ఆనపప్పు. ఆనపప్పు. ఇగో మల్టీ మిల్లెట్ దోశ మిక్స్ అంటది. దోశ వేసుకోవచ్చు. మల్టీ మిల్లెట్ దోశ మిక్స్. ఇదైతే మనకి మల్టీ మిల్లెట్ దోశ మిక్స్ అండి. దీంతో మనం దోశలు వేసుకోవచ్చు. ఇది చూసే అనమాట. ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ కూడా ఉందండి ఇక్కడ. ఇది కూడా న్యాచురల్. ఇది కూడా న్యాచురల్ ఆర్గానికే మొత్తం మనకి ఇక్కడ. అదే బాత్ పౌడర్. ఇది వచ్చేసి మనకి బాత్ పౌడర్, సున్ని పిండి. తీసుకుందాం. ఇక్కడ మనకి అగరబత్తీలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి హెయిర్ ప్యాక్కి హెన్నా కూడా ఉంది. న్యాచురల్ హెన్నా పౌడర్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మనకి అగరబత్తీలు అండ్
నువ్వుల నూనె డబ్బాలు కూడా ఉన్నాయి. చూడండి, మనకి నార్మల్గా కుకింగ్ ఆయిల్ కూడా ఉంది ఇక్కడ. ఇవన్నీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండి. ఇవన్నీ వాషింగ్ మిషన్స్ వాష్ చేసుకోవడానికి, అదే నార్మల్గా స్ప్రే చేసి వాష్ చేసుకుంటాం కదా, అలా అన్నమాట. ఇవి కూడా ఆర్గానిక్లో ఉన్నాయంటే సూపర్ కదండి. అండ్ ఇవి సోప్స్, వీటి స్టైలింగ్ అయితే భలే కనిపించింది మాకు. సోప్ ఇదేంటి, పాలపక్క ముల్తానీ మట్టి సోప్ అంట. ఇది ముల్తానీ మట్టితో సోప్ చేశారండి. ఇక్కడ అన్ని చూసారు కదా, సోప్స్ ఉన్నాయి. ఇంకా అయ్యే దగ్గర పెట్టాలి, కష్టం లేదు. ఇది నీమ్ సోప్ అన్నమాట, మనకి వేపది. ఇదైతే మనకి యాంటీబయాటిక్ కూడా ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ అన్ని సోప్సే. అండ్ ఇక్కడ మనకి షాంపూస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. న్యాచురల్గా దోమలు కుట్టకుండా ఇది రాసుకోవచ్చు, తెలుసా? ఇది మనకి మస్కిటోస్ గుట్టకుండా మనకి బాడీకి అప్లై చేసుకునే ఆయిల్. బాగుంది, ఇదేదో కొందాము ఒకటక్క. వై ఆర్ యూ లాఫింగ్? నిజంగానే కొందాం. ఎక్లిప్టక్స్ ఆయిల్ అనుకుంటున్నాను. తీసుకో, ఇంకా అయిపోయినాయి. ఆ రూమ్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి పచ్చళ్ళు కూడా ఉన్నాయి. 300 grams లెమన్ పిక్కల్ అనమాట ఇది. జింజర్ అండ్ ఇది అల్లం పచ్చడి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది ఇంకో పచ్చడి. ఇక్కడ చూడండి, మనకి ఎండుమిర్చి ఉంది, మళ్ళీ పెసర్లు వచ్చాయి, మినపప్పు, మనకి మినప గుండ్లు ఉన్నాయి, అండ్ పచ్చెనగపప్పు ఉంది, మినపప్పు కూడా ఉంది, పొట్టు మినపప్పు తో ఉన్న మినపప్పు మనకి 500 grams 85 rupees ఉంది. కానీ ఇవన్నీ హెల్త్కి అయితే మంచిగా యూజ్ అవుతాయండి. ఇప్పుడున్న కాలానికి బయట కెమికల్స్తో తినే ఫుడ్స్ కంటే ఇది బెస్ట్ మనకి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అసలు. వచ్చేసి అన్ని కుకింగ్ ఆయిల్స్. అండ్ ఇక్కడైతే మేము జొన్న రవ్వ తీసుకుంటున్నాము. ఇది 500 grams. మనకి ఇక్కడ 500 grams వచ్చేసి 45 rupees. ఇక్కడ మేము జొన్న రవ్వ తీసుకుంటున్నాం. అండ్ కొర్రలు రవ్వ అనమాట, అది కూడా తీసుకుంటున్నాం. ఉన్నాయన్నమాట, ఆ రూమ్లో కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ కూడా చూపిస్తాను, రండి పాండి. అండ్ ఇక్కడ మనకి అన్నంతో కలుపుకొని తినడానికి పొడులు ఉన్నాయి. పప్పుల పొడి, కాకరకాయ కారం, ఇక్కడ రసం పౌడర్ కూడా ఉంది మనకి, సాంబార్లో వేసుకోవడం. సాంబార్ పౌడర్ ఇది ఆమ్లా పౌడర్ అంటే ఉసిరికాయ పౌడర్. ఇది మనం వాటర్లో కలుపుకొని తాగొచ్చు డైలీ, మంచిది హెల్త్కి. గ్రౌండ్ చట్నీ ఇక్కడ గ్రౌండ్ నట్ చట్నీ కూడా ఉంది. ఇన్స్టాంట్ గా గ్రౌండ్ నట్ చట్నీ కూడా ఉంది. ఏం చేస్తారు చెప్పు? అన్నంలో కలుపుకొని తినేది. అవునా? పౌడర్. నెక్స్ట్ మన బుట్ట ఇక్కడ పెట్టుకోవచ్చు. బుట్ట కూడా బాగుంది, విలేజ్ స్టైల్లో నచ్చింది నాకు బుట్ట. అయితే ఇక్కడ ఆమ్లా పౌడర్ తీసుకుందాం అనుకుంటున్నాము. రోజు డైలీ వాటర్లో కలుపుకొని తాగొచ్చు. సో ఇది ఒకటి తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఇది సేమియా బాగుంది. ఇది మిల్లెట్స్ కదా, అందుకే మనకి కలర్ కొంచెం ఇలా అనిపిస్తుంటుంది. ఇది వచ్చేసి సేమియా బాగుంది, అంటే ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి మన కలర్స్ అన్నీ ఇలానే ఉంటాయి. బిస్కెట్స్ మనకి ఆర్గానిక్ అంటే అన్ని హెల్తీ ఫుడ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా చాలా బాడీకి చాలా మంచిది. స్ట్రాంగ్గా ఉండడానికి పెట్టచ్చు అనమాట. అండ్ పెద్దవాళ్ళు కూడా తినచ్చు, ఎవరైనా తినచ్చు. లడ్డూస్, మినప లడ్డు అంటే సున్నుండ టైప్ మినప లడ్డూస్, ఇవి కూడా బాగుంది. నూడిల్స్. అండ్ ఇక్కడ మనకి పల్లీలు ఉన్నాయి,
మిల్కర్ ఉంది. అండ్ ఇక్కడ మనకి మన ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్స్లో మన ఫేవరెట్ నూడిల్స్ ఉందన్నమాట. మేమైతే ఇది తీసుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నాము. మసాలా ఉంది కదా చూపి. దీంట్లో ఇంకోటి అండి, ప్లస్ మనకి ఇక్కడ మసాలా కూడా ఇచ్చారు చూడండి. మల్టీ మిల్లెట్ నూడిల్స్ అని చెప్పి. మల్టీ మిల్లెట్ నూడిల్స్ అనమాట ఇవి మనకి. సో ఇది తీసుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చిల్లీ పౌడర్, మనకి లవంగాలు, యాలక్కాయలు ఉన్నాయి. అండ్ చెక్కలు. ఇది కందిపప్పు చూసారా, మనకి ఇది న్యాచురల్ కాబట్టి ఇక్కడ మనకి పొట్టు కూడా అలానే ఉంది కొంచెం. అయ్యేగా ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇది పంకిన్ సీడ్స్. ఇవి మనం నానబెట్టుకొని తింటే చాలా మంచిది. నైట్ నానబెట్టుకొని పొద్దున మనం డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుంటాం కదా, వాటితో పాటు ఇవి కూడా నానబెట్టుకొని తినాలి మేడం. అండ్ ఇది వచ్చేసి మీ అందరికి తెలిసిందే పిస్తా పప్పు. ఇది పసుపు. కింద డేట్స్ అండి. ఇవి తింటే చాలా స్ట్రాంగ్ అవుతారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఎండు ఖర్జూరం తెలుగులో రోజ్మెర్రీ అంట. రోజ్మెర్రీ ప్లమ్ ప్లమ్ అంటే ఇయే తినే ఎండు ఇరా. ఇవన్నీ మనకి స్నాక్స్. ఇది ఉంది దీనికి చెర్రీ ప్లమ్. ఇది అంటే చెర్రీ ఎండబెడతారు చూడు అది. ఇది చెర్రీ ప్లమ్ ఎండబెట్టింది. అండ్ ఇది రోజ్మెరీ ప్లమ్. ఇదేంటిది? ఇది పీచ్ రెడ్ అంట. ఇది మనకి తెలియదులేండి. అండ్ ఇది పీచ్ రెడ్. అదే కదా రోడ్లో అన్నీ. ఇది గోల్డెన్ బెర్రీ అంట. నేమ్ బాగుంది కదా. ఇవన్నీ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది నేమ్ నాకు రావట్లేదు. చదువు. గోజీ బెర్రీ. ఇవన్నీ స్నాక్ ఐటమ్ లాగా, అలా చాక్లెట్స్ లాగా. డ్రైడ్ స్ట్రాబెర్రీని డ్రై చేశారు. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అంటే ఫ్రూట్స్ని ఎండబెట్టారు. డ్రై ఫ్రూట్స్ అప్పుడప్పుడు అలా తినచ్చు మనం. వెనకది మ్యాంగో అనుకుంటారు. ఆప్రికాట్ ఎక్కడ ఉందండి? ఫ్రూట్లే అవి వెనకది. బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ ప్లమ్, బ్లూబెర్రీ, బ్లూరా, బ్లూబెర్రీ ప్లమ్, మ్యాంగో. అక్కడ మ్యాంగో తెలుసా పక్కన. మ్యాంగో, డ్రైడ్ మ్యాంగో బాగుంది కదా ఇది. ఇక్కడ మనకి రాక్ సాల్ట్ ఉంది, అంటే కాలులు పట్టాలి కదా, అది ఫిల్టర్ చేయకుండా ఉందన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిది. హిమాలయన్ రాక్స్, మనం ఇది కర్రీస్లో అన్నిట్లో యూజ్ చేస్తాం. అండ్ ఇది ఒకటి తీసుకుంటున్నామండి మేము, థైరాయిడ్ రాకుండా ఇది యూజ్ చేయొచ్చండి మన డైలీ రొటీన్లో. ఎందుకంటే ఇది హెయిర్కి పెట్టుకుంటారంట, తింటారు పెట్టుకుంటారు. ఫ్లాక్స్ సీడ్స్ పక్కది. మిల్లెట్ ఇడ్లీ రవ్వ ఇది ఇంకా ఇడ్లీ చేసుకోవచ్చు మనం. ఇది గ్రౌండ్ నట్స్, పల్లీలు. అండ్ ఇక్కడ మనకి కిస్మిస్ ఉంది, అంజీర్, పైనాపిల్ రింగ్ అంట. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటాయి. ఇది బాదం, త్రిపులాల్స్ ఉంటాయి. మంత్రం సత్యనారాయణ గారు చెప్తారు కదా, అది అదే యూజ్ చేయండి అని. అటుకులు, మిల్లెట్ అటుకులు, రెడ్ రైస్ పోహా. ఇది చెప్తున్నా అంజీర్. తెలుసా? ఇది అంజీర్ తెలుసా? కరేపాకు పొడి, వీట్ గ్రాస్ పౌడర్,
మోరింగా లీఫ్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, సినామన్ కాదు, చెక్క ఉంటుందా దాని? ఇంకంతే అండి, ర్యాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మన ఫేవరెట్ బూందీ, హెల్దీ బూందీ కాకపోతే ఇది కొనుక్కోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో పెట్టచ్చు. ఇవి చెక్కలు ఉంటాయి, మిల్లెట్ మిక్స్ అప్పడాలు. షుగర్, ఇది బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్, షుగర్ 1 kg 120 రూపీస్. ఈ స్వీట్స్, సెలబ్రేషన్ స్వీట్స్, ఇట్లా సంథింగ్ స్వీట్స్ ఉన్నాయి. మనం ఓపెన్ చేయకూడదు కాబట్టి మేము చేయట్లేదు. ఇక్కడ మనకి జాగరీ ఉంది, అంటే బెల్లం హెల్త్కి మంచిది. మనం ఈసారి నుంచి మరి క్యారీ చేయాలి. ఇది జాగరీ ఫ్లోర్ అనుకుంటాను. ఓ బెల్లం పౌడర్. బెల్లం కూడా అంటారు కదా, కొన్ని రెసిపీస్లో యూజ్ చేసుకుంటారు. అదే ఇది డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు. ఇక్కడైతే మేము బ్రౌన్ షుగర్ కూడా ట్రై చేద్దామని తీసుకుంటున్నాము. ఎప్పుడైతే ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చూస్తాం ఎలా ఉంటుందని. హెల్త్కి మంచిది కాబట్టి తీసుకుంటున్నాం. ఎక్కడితో అయితే ఈ వీడియో అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది కూడా మేము బ్యాగ్లో వేసుకుంటాం. బ్యాగ్ ఇది కూడా మీకు హైదరాబాద్లో ఏ రేటు, మదనపల్లిలో ఏ రేటు, ఖమ్మంలో కూడా అదే రేటు. అంటే మీకు ఇప్పుడేమైనా చేంజ్ అయ్యాము. మీరు ఎట్లయినా వెళ్ళి ఫోన్ చేసినా కనుక్కోండి. ఇందులో ఏ చేంజ్ లేదు. మదనపల్లి నుంచి ఎలా వచ్చిందో నేను అలాగే సేల్ చేస్తాను. ఓపెన్ చేస్తే గేట్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి కదా. ఇక్కడ ఈ స్టోర్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను.